పాస్టర్లకు, అక్క జోనాథన్ జేమ్స్ గారి కుమారుడు పాస్టర్ గారికి నిండు వందనాలు. అజిరావ జ్ఞాపకార్థానికి 2వ సంవత్సరానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను రామకృష్ణపురం వచ్చినప్పుడు లాభం చిన్న ఊరు రూపనారాయణ పాట, మా అమ్మమ్మ ఊరు కూడా రూపనారాయణ పాట. మా అమ్మను తోడపల్లికి ఇచ్చారు. అయితే ఆ రీతిగా నామయ్యలు విశాఖ మామ, ఆశీర్వాదం మామ, సుందర మామ, మహిళాస మామ, వీళ్ళు నలుగురు అజ్జిరావ, బెల్లంపల్లివ, తర్వాత ప్రతావ, వీళ్ళందరూ పరిచయమే. నేను రామకృష్ణపురం వచ్చినప్పుడు బాయ్ పని చేస్తున్నాను. నేను కేకటూలో పిల్లర్స్ చేస్తున్నాను. అప్పుడు పరిచయం అయింది. మా మామ పరిచయం చేసింది. ఈ లాజరస్ చిన్నాయనను అధికారులను పరిచయం చేశాను. అయితే వాళ్ళు అక్కడనే ఉండేది గుడిశాల. కానీ మా మామ గుడిశాల ఉండి వీళ్ళకు క్వార్టర్స్ దొరికింది. క్వార్టర్స్ ఎట్లా దొరికిందంటే రేషన్ వర్క్ చేసింది కాబట్టి చిన్నాయనకు క్వార్టర్లో ఇచ్చాను. అయితే మా మామ ఏం చేసింది కదా అని అంటే, నువ్వు సెకండ్ షిఫ్ట్ కదా, ఒక మధురాలు చెప్పి రాబోమని చెప్పి పొద్దున్నే తోలింది. ఎందుకనంటే చిన్నాయన ఫస్ట్ షిఫ్ట్ ఎప్పటికీ జనరల్ షిఫ్ట్ కాబట్టి రాధాకృష్ణ గారిని చెప్పి రమ్మని నన్ను 5కే చెప్పి పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళ ఇంటికి నేను చూసిన, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తానంటే చిన్నాయన చిన్నమ్మ ప్రాంతంలో ఉన్నారు. అసలు వీళ్ళు ప్రాంతంలో ఉన్నారు, నేను ఇప్పుడు డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి మోకాళ్ళ మీద వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన. ఎంత టైం నాకు గడియారం లేదు, అప్పుడు వాచీలు లేవు, ఏది లేవు. కానీ ఎంత టైమో తెలియదు. చిన్నాయన చేసి ఉండొచ్చు, అప్పుడే చిన్నమ్మ చేస్తుంది. యాస్టాన్ని నాకే మళ్ళీ నాకు ఎట్లనంటే, ఇప్పుడు మామయ్య చెప్పినట్టు, బావ చెప్పినట్టు అందరి కోసం ఎత్తిపట్టింది. అయితే నేను కూడా అప్పుడు బాగా ఎక్కువ దేవుళ్ళు ఎదగలేదు. అప్పుడు ఇక్కడ ఇండియా మిషన్ సంఘం లేదు, ఎప్పుడు సంఘమే. అయితే అజిరావపేట విశాఖ మామ పరిచయం అయింది. విశాఖ మామ, నేను, చిన్నాయన దేవుడు సార్ వచ్చేది నన్నమటం వెళ్ళి ఎప్పుడూ సావాసానికి పోయేది. ఆ సావాసానికి పోయినప్పుడు ప్రార్థన ఎక్కువ నేను చేయలేకపోయేది. ఆ ప్రార్థన 5 గంటల నుంచి వెళ్ళి 5:30 దాదాపు దాకా ఇద్దరు చేశాను. అందరికీ ఆమె నాన్న వల్ల, నేను కూడా ఆమె నాన్న వల్ల అయ్యో ఎప్పుడు వచ్చినట్టు కానన్నది నాగా. ఆ సంవత్సరం వల్ల నేను ప్రార్థన మంచి పని చేసుకోవాలి. బిడ్డ మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయలేదు, సైతాన్ని ఏదో శోధిస్తుందా అని అనుకున్నాను. నేను నువ్వు మంచి పని చేసినావు అంటే, ఇది బిడ్డ నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి, ఎన్ని గంటలైనా పర్వాలేదు, ప్రార్థనలో ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు అని చెప్పింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా పెద్ద కొడుకు అని చెప్తే అందరికీ పెద్ద కొడుకులని నా బాధ్యత. మా అబ్బ చాలా ధైర్యాలు, నా బావ చెప్పినట్టు, మనోస్నానం చెప్పినట్టుగా ఎంతగానో ప్రేమ స్థితి. ఇంతవరకు తినకుండా పంపించేది కాదు. అది ఆమె ద్వారానే, చిన్న ద్వారానే నేను ప్రార్థన అనేది నేర్చుకున్నాను ఎక్కువసేపు. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా 4:30కు లేచిందని అంటే, అక్కడ మా రామకృష్ణపురంలో రాయరత్నము, నేను, సుధాకర్ పాస్టర్ ఇద్దరం కలిసి ఒక 2 గంటలు ప్రార్థన చేస్తాం. సెలవులు చేస్తాను. ఆ ప్రార్థన ఫలితం ఎంతగానో జీవన ఆశీర్వాదాలు ఉంటాయి. యోగు పన్ను 42:10 వచనంలో ఏమంటారు? యోగులు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే 2 జీవనం ఇస్తానని చెప్పింది. అందుకోసమనే అందరి ప్రార్థనే, నాన్న ప్రార్థనే మీ అందరి ఆశీర్వాదాలు. మా తమ్ములకు కానీ, మా అన్నలకు కానీ, మా చెట్ల బావకు కానీ, ఇక్కడ ఉన్నవాడి నేను చెప్తాను, గర్వంగా చెప్తాను. ఎందుకంటే ప్రార్థన ఏది అయినా కానీ ప్రార్థన సమస్యను పరిష్కరిస్తుంది.
ఆ ప్రార్థన గొప్పది కాబట్టి ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన దేవుడు చాలా పది ఉంటాడు. అందుకోసం మనం నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంచిది. మేము కూడా మా అమ్మ నాన్నలు జరిగిపోయి 25-26 సంవత్సరాలు అయిపోయింది. మొన్న 19 తారీఖు నాడు మా అమ్మ చనిపోయిన రోజు మరి పేడపెళ్ళి సమాధాన కాడికి పోయి జ్ఞాపకం చేసుకొని వాళ్ళు భోజనాలు పెట్టి ఈ పద్ధతి పెద్ద తమ్ముళ్ళందరికీ చెప్తున్నాయి. ఈ పద్ధతి ఎప్పటికి కూడా మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకుంటా మంచిది. మనకు ఆశీర్వాదకరం. తల్లిదండ్రులు ఉన్నట్టే మన అవ్వ ఉన్నట్టే అనుకోవాలి. మనం దేవుడిని అందుకు విశ్వాసంలో కొనసాగాలని మనం చెప్తున్నాను. ఈ సమయం ఇచ్చిన గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా వందనాలకు చక్కటి మాటలు చెప్పారు. వాటి ద్వారా ప్రార్థన నేర్చుకున్నాము అనేటటువంటి మంచి సాక్ష్యం. జీవితాలలో ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటిది. ఇంకొక 2 సాక్ష్యాలు విని మనము చివరి ప్రార్థన